మెయింటెనెన్స్. ఈ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనేది ఏ ప్రోడక్ట్స్కి యూజ్ చేస్తామంటే ఫెర్టిలైజర్స్, తర్వాత ట్యాబ్లెట్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, వీటికి బ్యాచ్ నెంబర్స్ మనం యూజ్ చేస్తాం. అంటే మీరు గమనిస్తే ఎలక్ట్రికల్ గూడ్స్ ఓపో, వివో అనేది ఒక పేరు, కానీ దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ సిరీస్, ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ వస్తూనే ఉంటాయి. వర్షన్స్ మారుతూ ఉంటాయి, పేర్లు పేరైతే ఒకటే. వివో అనేది ఒకటే పేరే, ఓపో అనేది ఒకటే పేరే, కానీ దాంట్లో మోడల్స్ ఉంటాయి. వివో Y53 అంటాడు, వివో Y56 అంటాడు, వివో V70 అంటారు. ఇలా రకరకాల పేర్లు అయితే పెట్టింటారు. పేరైతే ఒకటే. ఓకే, మోడల్స్ వైజ్, సిరీస్ వైజ్ మనం ఐటమ్స్ని పర్చేజ్ చేయడం, ఐటమ్స్ని సేల్ చేయడం జరుగుతుంది. దీంట్లో అదే ఒకవేళ ఫెర్టిలైజర్స్ అనుకోండి, దానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఎలక్ట్రికల్ గుడ్స్కి ఉండవులే అనుకుని ఫెర్టిలైజర్స్కి, ట్యాబ్లెట్స్కి అయితే ఉంటాయి మ్యాండేటరీగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. సో వీటిని బ్యాచ్ నెంబర్స్ వైజ్గా మనం ఎలా క్రియేషన్ చేస్తాం, బ్యాచ్ నెంబర్స్ వైజ్గా ఎలా మనం సేల్స్ చేస్తాం అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే డన్. ఓకే డన్. న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి యూనివర్సల్ హోమ్ నీడ్స్, ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ను మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసేయండి. ఇంకా జిఎస్టీ కామన్, అక్కడ ఉన్న జిఎస్టీ నెంబర్ మీరు ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ సేవ్. డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తున్నా. రిసిప్ట్ ఆల్ట్ సి, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ 5 lakhs. నెక్స్ట్ పర్చేస్ ఆల్ట్ సి, క్రెడిటర్స్ G7, మీరు జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి. అక్కడ పర్చేస్ అకౌంట్స్ సి, బ్లూటూత్ కేటగిరీ తీసేద్దాం. ఆల్ట్ సి, ఇన్వాయిస్ నెంబర్స్ చూడండి. సో ఇక్కడ మనము F11లో ఏం మిస్ చేసామంటే బ్యాచ్ వైజ్ అనే ఆప్షన్స్ మనం వేసి పెట్టలేదు. ఆ బ్యాచ్ వైజ్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. ఎనేబుల్ బ్యాచెస్, మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్, ఇవి 2 ఆప్షన్స్ వేసి పెడితేనే ఈ 2 ఆప్షన్స్ మనకి ఇక్కడ వస్తాయి, ఈ ప్లేస్లోకి వస్తాయి. ఎప్పుడైతే నువ్వు ఐటమ్స్ క్రియేషన్ చేస్తావో ఆ ప్లేస్లోకి F11లో ఆప్షన్స్ వేసి పెడితే ఇక్కడికి వస్తాయి. ఈ 3 ఆప్షన్స్ వేసి పెట్టుకోండి. ట్రాక్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, యూజ్ ఎక్స్పైరీ డేట్స్, మెయింటైన్ ఇన్ బ్యాచెస్. HSN నెంబర్ 8794, దిస్ 5%. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా బ్యాచ్ నెంబర్ అడుగుతుంది మనకి పర్చేజ్లో. ఎంటర్ చూడండి, బ్యాచ్ నెంబర్, న్యూ నెంబర్. అక్కడ బ్యాచ్ నెంబర్ ఏముంది? 852312, క్వాంటిటీ 50, రేటు 250. ఇప్పుడు బ్లూటూత్ అనేది ఒకటే, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ 31/3, నెక్స్ట్ 31st March ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇదే బ్లూటూత్ మీద ఒక 10 బ్యాచ్ నెంబర్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్యాచ్ నెంబర్ ఇస్తున్నా, అక్కడ లేదు, నేను క్రియేట్ చేస్తున్నా. ఈ బ్లూటూత్ అనేది ఒకటే, బట్ కానీ దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాచ్ నెంబర్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ని క్రియేట్ చేయొచ్చు. ఆల్ట్ సి,
సోనీ క్లాసిక్. సో HSN నెంబర్ 8795, 18%, 654124, 100, 400. Let's see. Next, Compton. 985445, 12%, 985 క్రాంప్టన్ కదా, యా 5445, 80, రేటు 350. సోనీకి ఏమి ఇచ్చాం 654. Alt C, Usha fan, 5852, 28, 987455, 20, 1000. Alt C, CGST, duties and taxes, GST. Alt C, HGST, duties and taxes, HGST. ఈ విధంగా మనం బ్యాచ్ నెంబర్స్ ఇవ్వాలి. ఇప్పుడు అదే బ్యాచ్ నెంబర్స్ని ఇక్కడ మనం సేవ్ చేయాలి. ఇంక్లూజివ్ ట్యాక్స్ నో పెట్టేస్తున్నాం. కాన్ మేము అదే బ్యాచ్ నెంబర్ సేవ్ చేస్తాం. 50400. నెక్స్ట్ ఉషా 25 1200. నెక్స్ట్ సోనీ క్లాసిక్ అంటే బ్లూటూత్లో 3 బ్యాచ్ నెంబర్లు వచ్చినాయి. నువ్వు 3 రకాలు పర్చేజ్ చేసినావు. పైన మనం ఏ బ్లూటూత్ నెంబర్ తీసుకున్నాం 85. సో దాన్ని సేల్ చేద్దాం, రిమైనింగ్ అలాగే ఉంటాయి. CGST, HGST. రిసిప్ట్ ఫ్రమ్ డెప్టర్. సో కాన్ అమౌంట్ ఎంత 35,000. నెక్స్ట్ పేమెంట్ పర్సనల్ అర్జున్ 50,000. నెక్స్ట్ పేమెంట్ ఆల్ట్ సి కంప్యూటర్ పిక్స్లో సెట్. గోడౌన్ రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, కంట్రోల్ ఏ 1500. ఇలా ఈ విధంగా మనము ఐటమ్స్ని పర్చేజ్ చేయడం, వాటికి బ్యాచ్ నెంబర్స్ ఇవ్వడం, తర్వాత అదే బ్యాచ్ నెంబర్స్ సెల్ చేయడం. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ మనకి 11,250 రూపీస్. తర్వాత
stock summary, F12 configure, goods in versus goods out versus control A, ఇన్వర్స్ అంటే పర్చేస్ అని, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఎస్కేప్. డాష్బోర్డ్, ఎంఐఎస్ రిపోర్ట్స్. మనకి ఇన్వెంటరీ స్టాక్ ఎంతైతే ఉందో క్లోజింగ్ స్టాక్ అవుట్వర్డ్ ఇన్వర్స్ చేస్తుంది. క్యాష్ బ్యాలెన్స్, తర్వాత ట్రేడింగ్ డీటెయిల్స్, కరెంట్ అసెట్స్ వాల్యూస్, కరెంట్ లైబిలిటీస్ వాల్యూస్, ఓకే, పేయబుల్స్, రిసీవబుల్స్ అన్ని చూపిస్తుంది. ఎస్కేప్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ చూడాలంటే డే బుక్లో ఉంటాయి, ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. తర్వాత మెమో రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, ఇన్వెంటరీ బుక్స్, బ్యాచ్. బ్లూటూత్లో 3 ఉన్నాయి, సెకండ్ వన్ తీసుకున్నాం 85 చూడండి. సో బ్లూటూత్ స్టాక్ ఐటమ్ బ్లూటూత్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. సో ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్, మళ్ళీ బ్యాచ్ నెంబర్. సో ఒక బ్యాచ్ నెంబర్ పర్చేజ్ చేసాం కానీ సేల్ చేయలేదు, అలాగే సూచిస్తుంది. తర్వాత క్రాంప్టన్. సో క్రాంప్టన్లో మనకి స్టాక్ ఐటమ్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సోనీ క్లాసిక్ స్టాక్ ఐటమ్, సోనీ క్లాసిక్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇన్వర్స్ పర్చేజ్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇలామా. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. ఈ ప్రాబ్లం నేను చెప్పాను, నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేయాలి. అది కూడా సేమ్ అదే బ్యాచ్ నెంబర్స్ ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే విధంగా చేయాల్సి వస్తుంది. చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో నెక్స్ట్ ప్రాబ్లంలో, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి. సేమ్ బ్యాచ్ నెంబర్స్ ఉంటాయి, సేమ్ ఇదే విధంగా చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో దీంట్లో? క్లియర్? ఎనీ డౌట్స్ గైస్? బ్యాచ్ వైజ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? Yes, sir.